శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జగదంబికాయ నమః. సింహాసనాగత నిత్యం పద్మాశ్రితకరద్వయీ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. పంచమ స్కందంలో అంబికా ధూమ్రలోచన సంవాదము, ధూమ్రలోచన యొక్క సంహారము, చండముండ సంహారము విన్నాము. రక్తబీజుడు తన వంతుగా వచ్చాడు. మళ్ళీ చండముండుడు, ధూమ్రలాక్షుడు, ధూమ్రలోచనుడు వీరందరూ పాడిన పాట పాడాడు. చివరికి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం మొదలు పెడుతున్నారు. అంబికాదేవితో చాలా వేదసారంలాగా మాట్లాడాడు. ఇక యుద్ధం మొదలు పెడుతున్నారు. ఆ రక్తబీజ ఎందుకింత శ్రమపడి ప్రసంగించావు? నేనేమి వివాహం చేసుకోనని భీష్మించలేదే. మొదట వచ్చిన దూతతో చెప్పా కదా, నాకు బలంలోనూ రూపంలోనూ సాటి వచ్చేవాడు దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను అని. కాకపోతే అది నిరూపణ కావాలి. నిరూపితం అవ్వాలంటే నాతో యుద్ధం చేసి నన్ను జయించాలి. అప్పుడు ఆ సదృశ బల సంపన్నుడిని పరిణయం ఆడతాను. ఇది నా చిన్ననాటి ప్రతిజ్ఞ. ఈ మాట శంభులకు చెప్పమని ఆ దూతకు స్పష్టంగా తెలియజేశాను. శుంభుడు కానీ నిశుంభుడు కానీ వచ్చి బలం నిరూపించుకొని నన్ను చట్టపట్టవలసినదిగా పోయి మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాడు? ఇప్పుడు నువ్వు వచ్చావు, సరే యుద్ధం చేస్తావో పారిపోతావో తెలుసుకో. ఈ మాటలో రక్తబీజుడు అసహనంతో కుమిరిపోయాడు. హఠాత్తుగా ధనుసు ఎక్కుపెట్టి సింహం మీద శరాసనం కురిపించాడు. అంబిక అలవోకగా వాటిని అన్నింటినీ తునతునకలు చేసేసింది. పిడుగుల్లాంటి బాణాలతో వాడి గుండెల మీద గాయం చెయ్యని కంకు దెబ్బలు కొట్టింది. వాడు రథంలోనే పడిపోయి స్పృహ కోల్పోయాడు. దానవ సైన్యం లబోదిబొమ్మని గుండెలు బాదుకుంటూ పరుగులు తీసింది. దానవ వీరులు ఆకారాలు చేస్తూ శంభుడి మందిరంలోకి వినిపించాయి. మండిపడ్డాడు. మూలబలంగా నిలిచిన మహాసైన్యంలో సగభాగాన్ని వెంటనే రణరంగానికి తరలించాడు. కాలకేయ, కాంభోజ మహావీరులందరూ కోటానుకోట్లుగా సమర రంగానికి పరుగున వచ్చారు. అంబికాదేవి లోక గంభీర ఘంటానినాదం చేసింది, ధనుష్టంకారం చేసింది, విజయశంఖం పూరించింది. ఈ మూడు నాదాల భీషణ ధ్వనికి కాళికలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆసనం విప్పారింది. సింహవాహనం ఆవులించి జూలు దులిపి గర్జించింది. దానవీరులందరూ అన్ని వైపుల నుంచి ఒక్కసారి వజ్ర కఠోర విశిఖాలను కురిపించారు. కాళికాదేవి వాటిని పనిపడుతోంది. సరిగ్గా ఇదే సమయానికి బ్రహ్మాది దేవతల దివ్య శక్తులని అంబికలో ప్రవేశించాయి. సరస్వతీదేవి సూత్ర కమండలువులు ధరించి హంసవాహనం మీద వచ్చి అంబిక పక్షాన నిలిచింది. శంఖచక్ర గదాధారిణి లక్ష్మీదేవి గరుడ వాహనం మీద వచ్చింది. త్రిశూలం ధరించి అర్రచంద్రుణ్ణి కొప్పులో తురుముకొని వృషభవాహనం మీద శాంకరి వచ్చింది. శక్తిహస్త విభూషితగా నెమలి వాహనం మీద కౌమారి అంటే కుమారస్వామిలో వచ్చింది. వజ్రపాణి ఐరావతం మీద శచీదేవి వచ్చింది. శూకరాకారంలో ప్రేతాసనం మీద శూకరి, నారసింహ యమదండం ధరించి మహిషవాసనం మీద మయ్యాదేవి, వారిని కౌవేరి ప్రముఖ దిక్పాలకుల కాంతలందరూ తమ అనుచరణీ గణాలతో వచ్చి నిలిచారు. అంబికాదేవి ఆనందంతో మరోసారి శంఖం పూరించింది. శంకరుడు స్వయంగా వచ్చి అంబికను స్తుతించాడు. దేవకార్య సిద్ధి కోసం ఇంకా ఆలస్యం చేయకుండా దానవులను సంహరించమని నిశుంభులను
హతమార్చి లోకాలను కాపాడమని ప్రాణకోటికి ఆనందం పంచమని అభ్యర్థించాడు. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. ఆ క్షణంలో ఆవిడ శరీరం నుంచి అత్యద్భుతమైన ఆవిర్భవించింది. భీషణంగా ప్రచండంగా ఉంది. శివాసత నినాదాలతో ఆవిర్భవించింది. ఘోర రూపంతో ఆవిర్భవించింది. రూపం ఎంత భీకరంగా ఉన్నా ముఖం మీద చిరునవ్వులు చిందులాడుతూ ఉంది. దేవదేవ పార్వతీ ప్రాణవల్లభ, నువ్వు ఒక ఉపకారం చేసి పెట్టాలి. దూతగా వచ్చిన శంపుల దగ్గరికి వెళ్ళు. నా మాటగా చెప్పు. స్వర్గాన్ని దేవతలకు వదిలేసి భూలోకాన్ని మానవులకు వదిలేసి వాళ్ళని విడిపొమ్మను. పాతాళంలో ఉండిపొమ్మను. ఇంద్రుడు స్వర్గ సింహాసనం అధిష్ఠించాలి. దేవతలు సుఖశాంతులతో వర్ధిల్లాలి. యజ్ఞభాగాలు దేవతలకే దక్కాలి. జీవితేచ్ఛ ఉంటే ఇలా చేయమను, లేదంటే యుద్ధానికి రమ్మను. నా వెంట వచ్చిన ఆడ నక్కలు వారి రక్తంతో విందులు చేసుకుంటాయని చెప్పు. శివుడు క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. కొలువు తీరు ఉన్నాడు శంభుడు. శివుడు ప్రవేశించాడు. ఇందులో శివుడు అని చెప్పారు. శివదూతి అని శివుని యొక్క శక్తిని పంపించింది అమ్మవారు అనేది మన దుర్గా సప్తశతిలో ఉంటుంది. ఈ చండముండుల కథ దగ్గర నుంచి సంపల కథ దగ్గర నుంచి ఇదంతా కూడా దేవి సప్తశతిలో ఉన్నది. ఇది దాన్నే దుర్గా సప్తశతి అంటారు, దేవి మహత్యం అంటారు, ఏదైనా ఒకటి. మూఢమతి దానవాధిపతి నేను శంకరుడను, త్రిపురాంతకుడను, అంబికాదేవి దూతగా వచ్చాను కాబట్టి శివదూతి. ఎలాగైనా ఒకటే. కడసారిగా నీకు హితవు చెప్పి రమ్మని పంపించింది. స్వర్గలోకాన్ని భూలోకాన్ని విడిచిపెట్టి పాతాళానికి పారిపో. ప్రహ్లాదులతో కలిసి సుఖంగా ఉండు, లేదంటే మరింకా ఆలస్యం చేయకుండా రణరంగానికి తరలరా. బంధుమిత్ర పరివారంగా నిన్ను సంహరిస్తాను అని నీకు హితబోధ చేసి రమ్మంది. అటుపైన నీ ఇష్టం అంటూ శివుడు వెనుదిరిగి వచ్చేశాడు. ఇప్పటి నుంచి అంబికాదేవికి శివదూతి అని పేరు స్థిరపడింది. శంకరుడు ఈ మాట చెప్పి వెళ్ళిపోగానే అన్నదమ్ములిద్దరూ కొడుకులుకున్నారు. ఇందాక వచ్చాక వెనుతిరగడం ఏమిటనుకున్నారు. శత్రుదుర్భేద్యమైన కవచాలు ధరించి శస్త్రాస్త్రాలని సమకూర్చుకొని సిద్ధంగా ఉంచి ఉన్న క్రూరాతి క్రూర దానవ వీరము మూల బలాన్ని మొత్తంగా రణరంగానికి తరలించారు. వారు వస్తువునే ప్రచండంగా శిలావర్షము శరాసారము కురిపించారు. అంబికాదేవి ధీటుగా సమాధానం చెప్పింది. రకరకాల ఆయుధాలతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. కాళికాదేవి త్రిశూలంతో వీర విహారం చేస్తోంది. యథావిధిగా దానవులను, ఏనుగులను, గుర్రాలను, రథాలను, ఒంటెలను పుంజీలుగా గుప్పిడబట్టి నోట కుక్కుంటూ పళ్ళ కింద పడి ఎముకలు విరుగుతున్న చప్పుళ్ళు, ఇనప చక్రాలు, కవచాలు నలుగుతున్న చప్పుళ్ళు, రథాలు ముక్కలవుతున్న చప్పుళ్ళు ముబ్బడిగా దిగంతాలకు వ్యాపిస్తోంది. బ్రహ్మణి హంసవాహనంపై రణరంగం మీద ఎగురుతూ కమండలోదకాలను మంత్రించి జరుగుతోంది. అవి సోకిన దానవులు నిశ్శబ్దంగా మరణిస్తున్నారు. వృషభారుడి అయిన శాంకరి త్రిశూలాన్ని కుడి ఎడమలకు విసురుతూ ఉంటే 100,000 దానవులు శిరస్సులు బంతులే ఎగురుతూ ఉన్నాయి. వైష్ణవీదేవి గరుడ వాహనంపైకి మీద గిరికిలు కొడుతూ 4 చేతుల 4 ఆయుధాలను ప్రయోగిస్తూ రాక్షస సంహారం చేస్తోంది. ఒక్క ఎత్తున ఒక వరుసలో రివ్వును వెడుతూ ఉంటే సుదర్శన చక్రము అందిన తలలను మొండెలను తరుక్కుంటూ కడదాకా వెళ్ళిన మరో దారిన తిరిగి వస్తోంది. వస్తువు అదే పని చేస్తోంది. శచీదేవి వజ్రాయుధానికి తిరుగులేదు. ఐరావత పాద కరాఘాతాలకు అంతేలేదు. వారాహి దంష్ట్రాలకు రాను పదును పెరిగిపోయింది. కోరలకు వందలాదిగా దిగబడిన దానవ కళేబరాలను ఏ చెట్టుకో కొండ కొమ్మకో పట్టించి వదిలించుకుంటోంది. మళ్ళీ రణరంగానికి దూసుకుని వస్తోంది. ఆ నారసింహ గజ సైన్యంపై విరుచుకుపడుతోంది. కుంభస్థలాలు చీల్చి కొన్ని ఎత్తులతో బిందులు చేసుకుంటోంది. కౌమారి ప్రయోగిస్తూ ఉన్నటువంటి శక్తి ఆయుధానికి సమాధానం చెప్పలేక దానవ యోధులు తమ తెరస్సులను కానుకబెడుతున్నారు. వారుణీదేవి పాశం విసిరితే వేలకు వేలుగా రాక్షసులు సొమ్మసిల్లిపోతున్నారు, బందీలైపోతున్నారు.
చిక్కిన వారిని చిక్కినట్టుగా సింహం భక్షిస్తోంది, ఐరావతం మట్టగిస్తోంది. చూస్తూ ఉండగానే రణరంగం ఖాళీ అయిపోయింది. హతాశేషులు బొంబారావాలు చేస్తూ పారిపోయారు. ఆకాశం నుంచి దేవతలు మాతృగణం మీద పుష్పవృష్టి కురిపించారు, జయ జయ నినాదాలు చేశారు. రక్తబీజుడికి ఇప్పుడు మెడుగు వచ్చింది. రథంలో లేచి కూర్చున్నాడు. తన రథరం రణరంగానికి దూరంగా ఉంది. సారథి నగలుపై చచ్చుబడి ఉన్నాడు. పరిస్థితి అర్థమైంది. ఒళ్ళు విరుచుకొని ధనుష్టంకారం చేశాడు. జనమేజయ అన్నాడు వ్యాసుడు. మహర్షి ఆపకు, యుద్ధాన్ని కళ్ళకు కట్టిస్తున్నావు, కొనసాగించు అన్నాడు జనమేజయుడు. అయితే ఆలకించు అంటూ సాగించాడు సాత్యవతేయుడు. రక్తబీజుడికి ఉన్న వరం తెలుసు కదా, వాడి శరీరం నుండి నేలకు రాలిన ప్రతి రక్తపు బిందువు నుంచి అసంఖ్యాకంగా రక్తబీజులు ఆవిర్భవిస్తారు. అదే రూపం, అదే బలం, అదే పరాక్రమము. తపస్సుకు సంబరపడి బోళాశంకరుడు ఇచ్చిన అద్భుత వరం ఇది. వరదాన దర్పితుడు రక్తబీజుడు క్రోధ సంరక్త నేత్రుడై రణరంగానికి వచ్చాడు. గరుడ వాహనం మీద వైష్ణవి దేవిని చూశాడు. శక్తి ఆయుధాన్ని విసిరాడు. వైష్ణవి తన గదాయుధంతో దాన్ని తుత్తినియలు చేసింది. సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. అది వెళ్ళి వాడి శరీరాన్ని నిలువుకోత కోసింది. చిందిపడిన రక్తబిందువుల నుంచి అసంఖ్యాకంగా రక్తబీజులు ఆవిర్భవించారు. రణరంగం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా రక్తబీజులే. అందరూ ఒక్కలాగా ఉన్నారు. వైష్ణవి ఆశ్చర్యపోయింది. బ్రహ్మాణి, మహేశ్వరి, నారసింహి, కౌమారి, శచి ప్రభుతులందరూ ఇదేమిటని నివ్వెరపోయారు. తమ తమ దివ్యాయుధాలను యథాశక్తిగా ప్రయోగించారు. వైష్ణోదేవి మరిన్ని బాణాలను ప్రయోగించి రక్తబీజులను ఇంకా గాయపరిచింది. మరింత మంది రక్తబిందువులు చిందిపడి కోటాను కోట్లుగా రక్తబీజులు ఆవిర్భవించారు. వికటాట్టహాసాలు చేస్తూ విజృంభించారు. బ్రహ్మాండ ప్రభుతులకు ఏమి చేయాలో ఆలోచన తోచలేదు. దేవతలు నిశ్చేష్టులయ్యారు. అందరినీ దుఃఖము దైన్యము ఆవహించాయి. కాళికాదేవి ఒకతే ఉంది. ఇంతమంది రక్తబీజులతో పోరాడుతోంది. వాడి సంఖ్య క్షణానికి పెరుగుతోంది. ఇప్పుడు శంభుడు కానీ నిశంభుడు కానీ ఇటువైపు వస్తే పరిస్థితి మరీ విషమిస్తుంది. ఎలాగా అని దేవతలంతా దిగులు పట్టుకున్నారు. జగదంబిక ఒక్క క్షణం ఆలోచించింది. ఉపాయం తట్టింది. వెంటనే కాళికాదేవిని పిలిచింది. హే చండముండే, నీ నోరును పూర్తిగా విస్తరించు. నాలుగున రణరంగమంతటా చాపు. నేను ప్రయోగిస్తున్న ఆయుధాలతో వాడి శరీరం నుండి చెందే రక్తబిందువులను ఒక్క చుక్కడు కూడా నేల మీద పడకుండా చప్పరించు. ఈ అసంఖ్యాకమైన రక్తబీజులను అలాగే నెత్తురు చిమ్మకుండా భక్షించే. ఇదొకటే మార్గం. విస్తరించు. ఇంకా ఎంతసేపు చేస్తాం వీళ్లతో యుద్ధం? త్వరగా ముగించి స్వర్గ సామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించాలి. హాయిగా వెళ్ళిపోదాం అంటూ ఉండగానే కాళికాదేవి కొండగుహల నోటిని తెరిచింది. రక్త సర్పంలాగా నాలుగును చాపింది. అంబికాదేవి ఒక్క బిడ్డన అన్ని ఆయుధాలతోనూ అసంఖ్యాకంగా ప్రయోగించింది. తెగుబోటుతున్న మాంసఖండాలను, నెత్తురుబొట్టును, బీరు పోకుండా కాళికాదేవి భక్షించేసింది. కృత్రిమ రక్తబీజులు అందరూ ఆవిర్భవించినంత వేగంగానూ లక్షల సంఖ్యలో భక్షితులయ్యారు. అసలు వాడు ఒక్కడు మిగిలాడు. అంబికాదేవి అప్పటికి బాగా పొదనెక్కిన తలతలలాడుతున్న పొడవాడి కత్తి విసిరింది. వాడి తల మొండెము వేరైపోయాయి. కాళికాదేవి అవలీలగా చప్పరించేసింది. నిశుంభ సంహారం. శుంభనిశుంభులకు వర్తమానం అందింది. బ్రహ్మాణి ప్రభుతులు రణరంగానికి దిగారని, కాళికాదేవి ఉపాయంగా రక్తబీజుని భక్షించిందని, ఇక తమ కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తుందని తెలిసింది. ఇంత బతికి ఇప్పుడు ఈ ఆడదానికి భయపడి పారిపోవడమా అవమానము, అంతకన్నా మరణమే వర్ణయ్యము అనుకున్నాడు శుంభుడు. అదే తెగుంపుతో పలికాడు. తమ్ముడు నిశుంభ, నేను పెడుతున్నాను రణరంగానికి. అంబికను సంహరించి వస్తాను. ఒకవేళ రాళ్ళదనుకో, నువ్వు నీ కార్యాన్ని సాగించు. అన్నగారి మాటలకు తమ్ముడు ఉక్రోషపడ్డాడు. నేనే పెడతాను. కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను. ఈ పాటి కార్యానికి నువ్వు వెళ్ళాలా? నిశ్చితంగా ఉండు. నేనుండగా నువ్వు వెళ్ళడం దేనికి అని సమంజసం కాదు అంటూనే మరి సమాధానం కోసం చూడకుండా నిశుంభుడు సొంత సైన్యంతో బయలుదేరాడు. వంది మగధులు జయ జయధ్వనాలు చేశారు. నిశుంభుడు బయలుదేరగానే ఒంటరిగా మిగిలిన శంభుడికి ఏమి తోచాలో తోచలేదు. కొలువులో నిలవలేకపోయాడు. తన మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ కూర్చోలేకపోయాడు. తాను యుద్ధరంగానికి బయలుదేరాడు. రణపండితుడు అల్లంత దూరాన నిలిచి ప్రేక్షక పాత్ర వహించాడు. ఆకాశంలో అదృశ్య రూపాలతో ఇంద్రాణి దేవతలు రణరంగ స్థలంలో
స్వబలంతో దైత్యుదేంద్రుడు శుంభుడు ప్రేక్షకులయ్యారు. శుంభ సోదరుడు తన శాంకర ధనస్సును ఎక్కుపెట్టి పొంకాను పొంకాలుగా శిలా కఠిన విసికాలను గుప్పించాడు. అంబికాదేవి తెర్రతెరలుగా పగపగ నవ్వింది. కాళిక, చూసావా వీళ్ళ మూర్ఖత్వం, సోదరులు నాతో యుద్ధానికి తలపడుతున్నారు. రక్తబీజును మరణించిన వీరికి బుద్ధి రాలేదు, జయించగలమనే ఆశపడుతున్నారు. ఇది నా మాయాశక్తి. ఆశతో వీరిని సమ్మోహితులను చేశాను. ఈ ఆశ బహు చెడ్డది సుమా, ఒక పట్టాన్ని విడిచిపెట్టదు. సైన్యమంతా నాశనం అయ్యిందా? మహాబలశాలనుకున్న చండముండులు అయ్యారా? అసంఖ్యాకమైన రక్తబీజులు ఆవిర్భంపజేయగల అసలు సిసల రక్తబీజుడు అయ్యాడా? ఇంకా వీరికి ఆశ చావలేదు, జయించగలమని అనుకుంటున్నారు. వచ్చారు. వీరిద్దరిని సంహరిస్తే మనం వచ్చిన పని పూర్తవుతుంది. చావు దగ్గర పడింది. మాయామోహితులే వచ్చారు. కానీ మిగిలిన ఆ కాస్త పని పూర్తి చేద్దామంటూనే విశిఖ వృష్టి కురిపించింది. క్రమక్రమంగా యుద్ధం భయానక రూపం ధరించింది. అంబిక వాహన సింహం జూలు కదిపి సైన్య సాగరంలో ఈదుతోంది. సరస్సులో దిగిన ఏనుగులాగా సేనా సముద్రాన్ని అలకల్లోలం చేస్తోంది. నిశుంభుడు పళ్ళు బడబడలాడించాడు. దానవయోధులను ఉత్సాహపరుస్తూ సింహ వాహనం మీద అనేక ఆయుధాలను ప్రయోగించాడు. అన్ని వైపుల నుంచి దానవయోధులు చుట్టుముట్టి ఒక్కసారిగా శస్త్రాస్త్ర సమూహం కురిపించారు. అంబికాదేవి శస్త్రము అస్త్రానికి అస్త్రముగా బదులు చెల్లిస్తోంది. అవకాశం దొరికించుకొని అంతమందిస్తోంది. అంబికాదేవి యుద్ధ వైశార్యదాన్ని చూస్తూ అల్లంత దూరాన్ని నిలబడ్డ శుంభుడికి ఉత్సాహం ఉరకలు వేసింది. రేవున రణరంగానికి వచ్చాడు. కాళికను సంహరిద్దామని, అంబికను సంగ్రహిద్దామని అతడి ఆశ ఇంకా చావలేదు. ఈ ఎదుట నిలిచి అంబికాదేవికి ముఖాముఖి తిలకించాడు. శృంగార వీరాలు మూర్తిభవించి భయద సుందరంగా ప్రకాశిస్తోంది. ఆ శృంగార రౌద్రమూర్తిని అతి సన్నిహితంగా దర్శించాడు. విశాలమైన క్రీగన్నులు, సర్వ జగత్సమ్మోహకమైన సుందర రూపము, ఎర్ర కలువుల్లా అందంగా ఉన్న కన్నులు, ఇప్పుడు రౌద్రం కారణంగా మరింత ఎరుపెక్కి నిప్పులు జరుగుతున్న చూపులు చూడడంతోనే శంభుడికి మనసులో నుంచి పెళ్లి ఆశ వెళ్ళిపోయింది. జయాశ జారిపోయింది. మరణం తప్పదు అనే నిశ్చయం బలపడింది. తెగించి కార్ముఖం ధరించి నిలబడ్డాడు. అంబికాదేవి తేరిపార చూసింది. అప్రయత్నంగా ఒక చిరునవ్వు ముఖమండలం మీద విసిరింది. సకల దానవులకు వినిపించేటట్టు మేఘ గంభీర కంఠధ్వనితో ఇలా పలికింది: మూర్ఖాగ్రేస చక్రవర్తులారా, ఇంకా బుద్ధి రాలేదా? ఎప్పటికైనా మించిపోయింది లేదు. మరొక అవకాశం ఇస్తున్నాను. జీవితేచ్ఛ ఏమాత్రం ఉన్న ఆయుధాలను ఇక్కడే విడిచిపెట్టి పాతాళానికో పారావారానికో పారిపోండి. పారావారం అంటే సముద్రం. లేదంటే ఈ క్షణంలోనే మిమ్మల్ని స్వర్గస్థుల్ని చేసేస్తాను. కాచుకోండి. అభయం పొందుతారో అనిలో మ్రందుతారో. వీరత్వం ఏనాడు పిరిగితనం కాదు, పిరిగితనం ఏనాడు వీరత్వము కాదు, తెలుసుకోండి అని ప్రబోధించి కడసారిగా చివరి అవకాశం ఇచ్చింది. దీనికి సమాధానం చెప్పకపోగా నిశుంభుడు హఠాత్తుగా కత్తి దూసి సింహాన్ని శిరస్సు మీద మోదాడు. అది కళ్ళు తిరిగి ఒళ్ళు తూలి గిర్రున బొంగరంలా తిరిగింది. సారి మీద కొండలాగా అంబికాదేవి తిరిగింది. తిరుగుతూనే గండ్రగొడ్డలు విసిరింది. అది వెళ్ళి నిశుంభుడి బాహుమూలాన్ని ఖండించింది. అయినా వాడు చెక్కు చెదరలేదు. బాధ కానీ మూలుగు కానీ లేదు. అదే కత్తితో అదే దెబ్బ మళ్ళీ వేశాడు. ఈసారి సింహం తల విదిల్చి తప్పించుకుంది. అంబికాదేవి సువర్ణ పాత్రికను ఎత్తి గటగట మద్యపానం చేసేసింది. గదతో తన పైకి లంఘించబోతున్న నిశుంభుణ్ణి చూపులతోనే అదిలించింది. నిశుంభ, ఇదిగో ఈ క్షణంలో నువ్వు లేవు అని గర్జించింది. సన్నటి చువ్వల జవజవలాడుతూ పొడవుగా ఉన్న కృపాణాన్ని మెరుపుతీగలా విసిరింది. మరుక్షణంలో వాడి తల ఎగిరి తాటిబండిలో రాలిపోయింది. గదను చేతబట్టి వస్తున్న ముండెము రక్తాన్ని దశ దిశలకు ఎగజమ్ముతూ సకల దేవ దానవ భీషణంగా
గిర్రున ఆత్మ ప్రదక్షిణలు చేసింది. అంబికాదేవికి కోపం చల్లారలేదు. బొంగరంలో తిరుగుతున్న వాడి కళేబరాన్ని బాణాలు వేసి కాళ్ళు చేతులు ఒకేసారి నరికేసింది. రెక్కలు విరిగిన పర్వతంలాగా ముండం నేలపై ముద్దలా చతికిలబడింది. దానవ సైన్యం భయకంపితమై దుఃఖ విహ్వలమై రోధిస్తూ నెత్తి నోరు బాదుకుంటూ పరుగులు లంఘించుకున్నాయి. శుంభ సంహారం. తమ్ముడి మరణాన్ని కళ్ళారా చూసిన శుంభుడు నివ్వెరపోయాడు. శిలాకృతిలో బిగిసిపోయాడు. కళ్ళ వెంట నీళ్లధారలు బుడబుడగా రాలేయి. మరు నిమిషంలో నిగ్రహించుకున్నాడు. క్రోధంతో ఉన్మత్తుడై దిక్కులు దద్దరిల్లేలాగా ఒక్క పొలికేక పెట్టాడు. అది తనకే కొత్తగా వినిపించింది. కొండల్లో కోణల్లో మారుమోగింది. వలయాలు వలయాలుగా తననే చుట్టుకుంటుంది. కాలం కాదు, దైవమే అన్నిటికన్నా గొప్పది అనే ఆలోచన మనసులో ఒక మెరుపులో తడుక్కుని మెరిసింది. శ్రావణంలో కురవని మేఘాలు ఒక్కొక్కసారి మాఘంలో కురుస్తాయి. సకాలంలో అనావృష్టి, అకాలంలో కుంభవృష్టి. కాలానికి ఒక నీతి లేదు, అది నిమిత్త మాత్రము. దైవమే బలవత్తరము, అది అనుకూలిస్తే ఏ పౌరుషాలనైనా ఫలిస్తాయి, లేకపోతే అంతా వ్యర్థమే. సకల దేవతలను గడగడలాడించిన నిశంభుడు ఒక్క అబల చేతిలో దారుణంగా మరణించాడు. ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? మహాసూర్యుడు రక్తబీజుడు నిహతుడయ్యాడు. ఇంకా నేను ఒక్కడినే మిగిలాను. అపకీర్తికి ఒడిగట్టి జీవితాశను పెంచుకొని మాత్రం ఏమి చేయగలను, ఏమి సాధించగలను? కాలం దాపురిస్తే ఎవడైనా గతించవలసిందే. త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, సూర్యచంద్రులకే ఇది తప్పప్పుడు నేనా తప్పించుకునేది? మరణం దైవ నిర్మితం, దానికి భయపడేవాడు పరమ మూఢుడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి జీవి పుట్టక తప్పదు. అశాశ్వతమైన శరీరాన్ని నమ్ముకొని శాశ్వతమైన కీర్తిని వదులుకోవడం అవివేకం. విజయమో వీర మరణమో ఏదైనా దైవస్వరూపమే, ఆస్వాదించదగినదే. రాణి అంటూ నిశ్చలంతో సూతుడి వెన్నుదట్టి పోనీ అన్నాడు. రథం కదిలింది. అంబికాదేవి ముందు నిలిచింది. శంభుడు ఏకాగ్రచిత్తంతో చూశాడు. త్రైలోక్య మోహిని సింహవాహనారూఢ, సర్వాభరణ విరాజమాన, సర్వలక్షణ సమృత కనిపించింది. దేవ గంధర్వామరులు స్తుతిస్తున్నారు, పారిజాత పుష్పాలతో అర్చిస్తున్నారు. అంబికాదేవి నిశ్చలంగా శంఖం పూరిస్తోంది, ఘంటా నినాదం చేస్తోంది. శంభుడు మోహపరవశుడయ్యాడు, కామమోహితుడయ్యాడు, అనూహ్యంగా మన్మదార్తికి లోనయ్యాడు. ఆహా, ఏమి రూపం, ఏమి సౌందర్యం, ఏమి రణచాతుర్యం! పరస్పర విరోధులే సౌకుమార్య ధైర్యాల కలయిక. ఓహో! మెరుపుతీగలాగా తన్వంగి, మాలతీల తలలాగా అత్యంత సుకుమారి, ప్రారంభ యవ్వనంలో ఉన్న పడుచుపిల్ల. ఈ బాలామణి కామభావాన్ని జయించిందంటే ఆశ్చర్యంగా లేదు. రూపలక్షణాలన్నింటా సాక్షాత్తు రతిదేవిలో ఉంది. ఈ అంబిక ఇంతమంది మహావీరులను సంహరించడం ఏమిటి? అసంభవం, ఇదేదో మాయ. ఈ బాలామణిని వశం చేసుకోవాలి, ఉపాయంగా లొంగ తీసుకోవాలి. వశీకరణ మంత్రాలు ఏవి నాకు రావే. అయినా సర్వమంత్రమై జగన్మోహిని మంత్రాలకు లొంగుతుందా? పైగా మదగర్విత, అసలు లొంగదు. సామధాన ఉపాయాలు ఫలించలేదు, భేదోపాయానికి అవకాశం లేదు. పోనీ దండోపాయం ప్రయోగిస్తామంటే ఇంత మహాబలవంతురాల దగ్గర అది పనిచేస్తుందనే నమ్మకం లేదు. అందుచేత పారిపోవడం కన్నా పోరాడి మరణించడమే శ్రేయస్కరం. విజయము వీర మరణము విధి విహితం. అది ఈ పూట జరిగి తీరుతుంది. శుంభుడు ఇలా అన్ని విధాలా ఆలోచించి యుద్ధానికి నడుం బిగించాడు. ధనుష్టంకారం చేసి హుంకరించాడు. రథాన్ని మరింత ముందుకు పోనిచ్చి, దేవి, యుద్ధం చేయి. ఇప్పటిదాకా నువ్వు పడిన శ్రమ అంతా ఈ క్షణంలో వృధా అయిపోతుంది. నీ మూర్ఖత్వం ఏమిటో ఎంతకీ అర్థం కావడం లేదు. ఒక ఆడది ఇలా యుద్ధరంగానికి దిగడము కనీవిని ఎరగను. ఇది స్త్రీ ధర్మానికే విరుద్ధము. అయితే నీ వంటి అందగత్తెలకు చూపులే బాణాలు, కనుబొమ్మలే ధనుసులు, హావభావాలే శస్త్రాలు. నాలాంటి పురుషుడే లక్ష్యము, సుగంధ ద్రవ్యాలే సమరసన్నాహాలు, మనోరథాలే రథాలు, గుసగుసలే భేరీనాదాలు. ఇంకా ఏమీ అవసరం లేదు. ఇతర శస్త్రాస్త్రాలను ధరించడము కేవలం అభినయం. చమత్కారాలకేమీ కానీ సరసజాక్షి, స్త్రీలకు అలంకారం సిగ్గే.
ఇలాంటి దార్ఘీకృతం కాదు. ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలను వదులుతూ ఉంటే మాటిమాటికి బయటపడే ఎత్తైన గుండెలను ఎలా దాచుకుంటావు? గదను చేతబట్టి శత్రువులను వెన్నంటి తరుముతూ ఉంటే నీ విలాసమైన మందగమనం ఏమవుతుంది? అదీ కాక నీ వంటి సుకుమారికి ఈ కరాళ్ళ కాళికాదేవి సలహాదారా? ఏదో మహామంత్రికురాలిలాగా ఉంది తప్ప చెలికెత్తేలాగా లేదు. గొంతు విప్పితే గరగరమంటోంది. పోనీ వాహనం చూద్దామా అంటే సర్వసత్వ భయంకరమైన సింహమా? వీణులకు విందు చేసే వీణానాదాన్ని వదిలేసి ఘంటానాదాన్ని చేస్తున్నావా? నీ రూపానికి నీ యవ్వనానికి పూర్తి విరుద్ధంగా ఉంది నీ సంరంభం. బలమని యుద్ధమే చెయ్యాలి అనుకుంటే దయచేసి సుందర రూపాన్ని విడిచిపెట్టు. వేలాడే పెదవులు, పెరిగి పెరిగి మెలికలు తిరిగిన గోళ్ళు, గీస్తే మసిరాలే కాకి నలుపు, కాకి గొంతు, కాకి చూపు, లంబ పాదాలు, కోరల్లాంటి దంతాలు, పిల్లి కన్నులు, ఇలాంటి ఒక వికృత రూపం ధరించి వచ్చి నిలబడు. కర్కశంగా మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టు, అప్పుడు యుద్ధం చేస్తాను. అంతేగాని ఇంతటి అందగత్తెయ మీద కత్తి తీయడం ఎలాగా? నాకు చెయ్యి ఆడదు. మన్మథ సామ్రాజ్ఞిలాగా ఉన్న ఓ బాల మృగ నయన క్షమించు, ఈ రూపంలో నిన్ను సంహరించలేను. యుద్ధానికని వచ్చి కామార్తుడై నిలిచి ఇలా ప్రసంగిస్తున్న శుంభుణ్ణి చూసి జగదంబకు చిరునవ్వులు చిందించింది మందమతి. కామమోహితుడవే పలవరిస్తున్నట్టున్నావు. నా మీద కత్తి తీయలేకపోతే ఇదిగో కాళిక ఇక్కడే ఉంది. నువ్వు కోరుకున్న క్రూర కరాళ రూపంలో ఉంది. ఈవిడితో యుద్ధం చెయ్యి. నీ ఇష్టం వచ్చిన ఆయుధాలతో ప్రహరించు. నేను రక్షకురాలనే సాక్షి మాత్రంగానే నిలబడతాను. యుద్ధమే చేయను. చెయ్యాలనే ఉత్సాహం కూడా లేదు అని శుంభుణ్ణి గేలి చేసి కాళిక వైపు తిరిగి మృదువుగా, హే కాళికే, ఈ కురూపప్రియుణ్ణి సంహరించు అంది జగదంబిక. వెంటనే కాళికాదేవి 1000 మణుగుల బరువున్న ఇనపగదను అవలేలగా చేతపట్టుకుని క్రూరంగా వికటంగా విరగబడి నవ్వుతూ శుంభుడి ఎదుట నిలిచింది. దానవ నాయకుడు తాను గదను ధరించి కలియబడ్డాడు. ఇద్దరికీ భీకరంగా సంగ్రామం జరిగింది. పాదఘాతాలతో భూమి కంపిస్తోంది. గదాఘాతాలతో ఆకాశం చిల్లుపడుతోంది. అత్యంత లాఘవంగా శుంభుడిని వేటును తప్పించుకుని బలంగా గుండెలపై కొట్టింది. వాడి కన్నులు బయర్లు కమ్మాయి. తేరుకునేలోపే వాడి రథాన్ని, సారథిని, గాడిదలను నుజ్జు చేసింది. భైరవ స్వరంతో భీకరంగా నవ్వింది. ఇంతలోకి శుంభుడు తేరుకున్నాడు. విరగబడి నవ్వుతోన్న కాళికాదేవి గుండెలకు గురిపెట్టి గదన గిరగిర తిప్పి విసిరేశాడు. వెంట్రుక వాసులు నేర్పుగా తప్పించుకుంది. కత్తి దూసి ముందుకు తెచ్చింది. గదను విసిరి ఊపులో ముందుకు తూడిన శుంభుడి ఎడమ భుజాన్ని లేత కొమ్మను నరికినంత తేలిగ్గా నరికేసింది. శుంభుడు రక్తసిక్తగాత్రుడై తూలిపడ్డాడు. మిగిలిన కుడి చేతితో కత్తి దూశాడు. దూసినంతలోనే కత్తితో సహా కుడి భుజం రాలిపడింది. కాళికా నైపుణ్యానికి దేవతలు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. శుంభుడు క్రోధం పట్టలేక ఎగిరి కాళ్లతో తనడానికి ప్రయత్నించాడు. 2 కాళ్లను ఒకేసారి ఖండించింది. నేలకు దిగబడ్డాడు. నిలు అంటూ అని అరుస్తున్నాడు. తొడలతోనే చెరచెర వస్తున్నాడు. కాళికాదేవి కన్నులు చిట్లించి క్రూరంగా నిశ్చితంగా చూసింది. మరొక్క ప్రహారం శిరస్సును ఛేదించింది. రక్తం ఉబుకి ప్రవాహాలు కట్టింది. కళేబరం గిరిశిఖరంలాగా నేలకు ఒరిగిపోయింది. శుంభుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై కాళికను, అంబికను స్తుతించారు. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ చల్లని వాయువులు వేధించాయి. ఈ దిక్కులు తేటపడ్డాయి. హోమాగ్నులు ఆనందంతో ప్రదక్షిణార్చులను ఎగజిమ్మాయి. హతశేషులైన దానవులు జగదంబికను శరణు వేడారు. ఆయుధాలను విసర్జించే పాతాళానికి వెళ్ళిపోయారు. జనమేజయ మహారాజా, ఇది దేవీ చరితంలో ఉత్తమోత్తమ ఘట్టం. దానవులను శిక్షించింది, దేవతలను రక్షించింది. ఈ ఘట్టం విన్నవారు సకల జయాలను పొందుతారు, కృతార్థులవుతారు. రోగులకు పరిపూర్ణత చేకూరుతుంది, శత్రుభయం నశిస్తుంది, కోరికలన్నీ తీరతాయి. ఇది జయప్రదము, విజయప్రదము అయిన ఘట్టము. స్వస్తి.
శ్రీ జగదంబార్పణమస్తు.